వెల్కమ్ టు బిగ్ టీవీ. సోషల్ మీడియాలో జరిగే అనేక రుగ్మతలపైన చాలామంది స్పందిస్తారు. అవసరమైతే ఒక పోస్ట్ పెట్టి చేతులు దులుపుకుంటారు. కానీ దీనిపైన పోరాటం చేసేవాళ్ళు మాత్రం కొద్దిమందే కనిపిస్తారు. అలాంటి వారిలో యువ సామ్రాట్ రవి ఒకరు. ఆయనకి ఇక్కడ ఏది అనిపిస్తుందో దీంతో మాట్లాడతారు. మనతో రవి ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే సార్. అంటే చాలామందికి మీ వీడియోలు లేకపోతే మీరు చేస్తున్న వాదనలు ప్రతివాదనలు ఒక యుద్ధాలు ఎన్ని పరిచయం, కానీ ఏం చేస్తారు రవి బేసిక్గా ఏం చేస్తారని? నేను ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీలో డైరెక్టర్ లాగా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా డైరెక్టర్ అయ్యాను. అంతకుముందు సేల్స్ మేనేజర్ ఉండేవాడిని. సో నేను మేనేజ్ సర్వీసెస్, కంటింజెంట్ వర్క్ ఫోర్స్, ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, చిన్న చిన్న మేనేజ్ సర్వీసెస్ ప్యాక్స్ ఇవి అమ్ముతూ ఉంటాను. ఏంటి అసలు సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి? ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఒక గ్యాంగ్ ఏంటి? ఏం జరుగుతుంది ప్రధానంగా? అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్కి? అంటే అన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉందా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎంత డబ్బుల ప్రవాహం ఉంది అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంత డబ్బుల ప్రవాహం ఉంది. ఏంటి వేల కోట్ల రూపాయల? వేల కోట్ల రూపాయలు, నో డౌట్. ఓకే, అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు? ఒక బిట్కాయిన్ స్కామ్లోనే, ఒక బిట్కాయిన్ 4x స్కామ్లోనే ఆల్మోస్ట్ 1000 crores రిజిస్టర్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి మన సైబర్ క్రైమ్ దగ్గర. ఇక బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే మటుకు ఎవరు ముందుకొచ్చి బాధితులు మేము నష్టపోయామని కూడా చెప్పరు. ఎందుకంటే బెట్టింగ్ ఆడేవాడిని కూడా తప్పులాగా చూస్తారు కాబట్టి చాలామంది హెజిటేట్ అవుతారు. మీరు చూస్తుంటే ఇన్ని సూసైడ్స్కి మూల కారణం ఇప్పుడు సూసైడ్స్ రేట్ ఎందుకు పెరిగింది అంటే ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల. ఆర్థిక ఇబ్బంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడికి ఆర్థిక ఇబ్బంది ఎందుకు, రైతుకు ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయబట్టి సిటీసే కాకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు అంటే దానిలో ఒక టెలిగ్రామ్లో ఒక ఛానల్ పెట్టి, ఇప్పుడు మీరు అనొచ్చు అకార్డింగ్ టు 13 of AP గేమింగ్ యాక్ట్ 1964 పోలీస్ క్యాన్ అప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్ గేమింగ్ యాక్ట్. ఇప్పుడు మన ఇద్దరం కార్డ్స్ ఆడుతుంటే పోలీసులు వచ్చి ఇదే స్పాట్లో వితౌట్ వారెంట్ మన ఇద్దరిని అరెస్ట్ చేయొచ్చు. ఇలా ఇద్దరు ఆడుతుంటేనే అరెస్ట్ చేసే పవర్ పోలీసుకుంటే ఇన్ని వేల మంది, లక్షల మంది ఆన్లైన్ ఇన్స్పైట్ ఆఫ్ 2017 ఐటీ యాక్ట్, తెలంగాణ ఐటీ ఆర్డినెన్స్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం అన్నా ఉందా? శ్రీధర్ బాబు గారి దగ్గర సమాధానం ఉందా? అంతకుముందు ఐటీ మినిస్టర్ లాగా ఉన్న కేటీఆర్ గారి దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర సమాధానం ఉందా? అంతకుముందు ఐటీ మినిస్టర్ గారి దగ్గర సమాధానం ఉందా? అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కనిపిస్తూ ఉన్నారు. మీ అంచనా ఎందుకంటే దీనికోసం బాగా స్టడీ చేశారు మీరు. ఎంతమంది ఉంటారు ఇలాగా ఆన్లైన్ గేమింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నవాళ్ళు? చల్లపల్లి జైలు సరిపోదు, రాజమండ్రి జైలు సరిపోదు. నా స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే ఇన్ని వేల మంది అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు, చల్లపల్లి జైలు కూడా సరిపోలేనంత మంది ఈ గ్యాంగ్లు అంటే ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, హర్ష సాయి అంటే ఆయన చూసే వాళ్ళకి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరని కనుగొంటాడు. ఆయనకు ఒక టీం ఉంటుంది, వెళ్తాడు, వాళ్ళు అడగకుండానే సహాయం చేస్తాడు. వాళ్ళ దరిద్రాన్ని పూర్తిగా మార్చేసి ఒక 30,000తో దరిద్రం పోద్దా ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకు హర్ష సాయి ఒక్కడే ఎందుకు టార్గెట్ అయ్యాడు మీకు? నాకు హర్ష సాయి ఒకటే కాదు, భయ్యా సన్నీ యాదవ్ టార్గెటే. ప్రతి చిన్న చితక ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు డెఫినెట్గా నా టార్గెట్. ఇప్పుడు ప్రోబో అన్న ప్లాట్ఫామ్తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్, స్పోర్ట్స్, నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా? ఎస్ ఆర్ నో. ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు. ప్రోబోని ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది వాడుతున్నారు. ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్ డ్రా, యూపీఐ అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయొచ్చు. నేను హర్ష సాయి మీద ఎందుకు ఫోకస్ చేశాను అంటే హర్ష సాయి ముందు మొదలు పెట్టాడు, ఈ మంచితనం అనే ముసుకేసుకున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను అనే ముసుకేసుకున్నాడు. ఇప్పుడు వీరప్పన్ని పట్టుకోవడానికి 50 ఏళ్ళు ఎందుకు 40 ఏళ్ళు ఎందుకు అయింది? మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎందుకంటే ఎంతో కొంత ఆ లోకల్లో సింపతి అనే ముసుకేసుకున్నాడు. నేను మీ పొట్ట నింపుదడానికే ఈ పనులు చేస్తున్నాను, ఈ ఫారెస్ట్ ఆఫీసర్లను చంపేది మీ రైట్స్ గురించి నేను చంపుతున్నాను, నేను ఏనుగులను కొట్టేది మీ పొట్ట నింపడానికే, దంతాలు అమ్ముకునేది మీ పొట్ట నింపడానికే, గంధపు చెక్కలు కొట్టడానికి మీ పొట్ట నింపడానికే అని లోకల్ సింపతి పెట్టుకున్నాడు. సో
వాళ్ళకన్నా ఒక ఊరు 2 ఊర్లు. ఈ హర్ష సాయి అనేవాడు వీరప్పన్ కన్నా డేంజర్, దావుద్ ఇబ్రహీం కన్నా డేంజర్. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం వీరప్పను ఒక్క తెగ ఆర్ ఒక్క ఊరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు. ఈ డిజిటల్ అన్నది ప్రపంచవ్యాప్తం. ఇందులో ఒక మంచితనం అనే ముసుగు చేసుకొని వెనకాల ఎంత క్రైమ్ చేసినా ఎవ్వడికి తెలియదు అనే ప్లాన్తోని సపోర్ట్ చేసేది 30,000, 3 లక్షలు మహా అంటే. అదే రోజు రాత్రి వెళ్ళి బెట్టింగ్ యాప్ కనుక ప్రమోట్ చేస్తే 80 లక్షలు. ఓకే. సో 30,000, 3 లక్షలు, పోనీ 3 లక్షలు అనుకుందాం, ప్రతి దాని మీద 3 లక్షలు చేసాడు అనుకుందాం. ఒక 80 లక్షలు దేనికి యూజ్ చేస్తున్నాడు? సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డేస్ జరుపుకొని 5 పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారు. దీనికి మన భాష రాదు, కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియదు ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వాళ్ళకి. అనేది ఒక లీగల్ వెరీ లో మినిమం డిపాజిట్, ఫాస్ట్ విత్డ్రాల్స్ అండ్ 24/7 అందుబాటులో కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. దాంతో పాటు 100కు పైగా డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నిజంగానే హర్ష సాయి ఆ ముసుగులో ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు? 1000 కోట్లు అయితే కాదు, 100 కోట్లు, 1000 కోట్ల వ్యాపారం అవుతుంది కాబట్టి ఇతనికి 300-400 కోట్లు సంపాదించుంటాడు. ఓకే, హెయిర్ ఆయిల్ అమ్మినందుకు 2,80,00,000 ఎవడేస్తాడండి ప్రమోషన్కి? అది ఆదివాసీ హెయిర్ ఆయిల్ చేశాడు కదా, 2,80,00,000 సంపాదించాడు. దీనికి ఎంత వస్తుంటుందండి? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ని చాలా వరకు ప్రమోట్ చేస్తూ ఉంటారు, అది మనకి క్లిక్ చేస్తే వచ్చేది కూడా అదే వస్తుంటుంది. సో ఇది నిర్వహించడం కూడా. సో ఒక్క స్కామ్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్, ఇంకో స్కామ్ ఏంటి అంటే హెల్ప్ చేస్తున్నట్టు చేయటం. మీకు హర్ష సాయి పేరు మీద హర్ష సాయి అంటే ఒక ఇమేజ్ లాగా పెట్టుకున్నాడు. దీంతో ఏంటంటే 20 మంది టీం ఉంటుంది, అందరికీ మాస్కులు, ఎవ్వడి ఐడెంటిటీ ఉండదు. అందరు బాధితులు, ఎంతోమంది బాధితులు, నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, మా కూతురు పెళ్ళి ఉంది, 10 లక్షలు అనగానే ఒక ఏటీఎంకి వెళ్ళి ఒక బ్యాంక్కి వెళ్ళి 10 లక్షలు నోటు చూస్తున్నట్టు వాళ్ళకి వీడియో పెడతారు. నేను హర్ష సాయి గారికి చెప్పాను మీ ప్రాబ్లం గురించి, ఆయన అరేంజ్ చేస్తా అన్నారు, ఆయన మీకు హెల్ప్ చేస్తా అన్నారు అంటారు. ఇలాగానే కట్ చేయగానే ఒక పెద్ద 10 లక్షలు తీసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినట్టు వీడియో పంపిస్తారు బాధితులకి. పంపించగానే అబ్బా ఇంకేంటి మా హర్ష సాయి 10 లక్షలు తీసుకొచ్చేస్తున్నాడు, నాకు వచ్చేస్తుంది, నా లైఫ్లో అంత దరిద్రం. ఇంత లోపల ఒక వీడియో కాల్ వస్తుంది, అందులో హర్ష సాయే స్వయంగా ఉంటాడు. ఇప్పుడు ఇంకొన్ని రోజులు వదిలేస్తే ఈ పర్టికులర్ సీక్వెన్స్ మీకు మొత్తం చెప్పండి. బ్యాంక్లో ఉండి బ్యాంక్ మేనేజర్ గారు ఇంత 15 లక్షలు అంటే 10 లక్షలు అంటే దానికి జీఎస్టీ కట్టమంటున్నారు, మీరు అర్జెంటుగా జీఎస్టీ డబ్బులు మటుకు పంపించండి, మీకు మీ అకౌంట్లో ఈ 10 లక్షలు పడతాయి అని చెప్తారు. ఆ వెనకాల ముసుకేసుకున్న ముసుగు వీరులు 5,000, 10,000, 15,000 జీఎస్టీ అంటారు, 100 ஸ்டோரியில் చెప్తారు, படக்கன்னு வச்சாரு. சார் ப்ராஃபிட் சம்பாதிக்கலாம்னு பார்த்தா ஸ்டாக் மார்க்கெட் ரொம்ப கன்ஃபியூசிங்கா இருக்கு. ரிலாக்ஸ். இப்ப ப்ரோபங்கிற பிளாட்ஃபார்ம்ல உனக்கு ரொம்பவும் பிடிச்ச டாபிக்ஸான நியூஸ், ஸ்போர்ட்ஸ், நாலேஜ் இதுக்கு சம்பந்தப்பட்ட சிம்பிள் क्वेश्चंसக்கு எஸ் ஆர் நோன்னு ஆன்சர் பண்ணி ப்ராஃபிட்ஸை சம்பாதிக்கலாம். அது எப்படி? ஃபார் எக்ஸாம்பிள் இன்னைக்கு நடக்க போற மும்பை vs டெல்லி மேட்ச்ல மும்பை ஜெயிக்குமா? எஸ் ஆர் நோ? எஸ் சார். இல்ல உன்னோட கான்ஃபிடன்ஸை பொறுத்து குவாண்டிட்டி இன்க்ரீஸ் பண்ணி ட்ரேட் பண்ணலாம். நீ நினைச்சது சரியா இருந்தா உனக்கு ப்ராஃபிட்ஸ் கிடைக்கும். విడుదల రజనీ గారి అఫీషియల్ అకౌంట్ నుంచి ఇవాళ బజ్ చేశారు. వాళ్ళ అఫీషియల్ పేజ్ కాదు, అఫీషియల్ ఫ్యాన్ పేజ్ నుంచి ఒక ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ ఎలా ఉంటుంది అంటే చూపించొచ్చా? నేను చూపించండి. ఇదిగోండి, విడుదల రజనీ గారి 250K 2,50,000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్. అంటే విడుదల రజనీ గారికి ఇది నోటీస్లో లేకుండా అయితే ఈ పేజ్ లేదు. ఈ పేజ్లో నుంచి వచ్చిన యాడ్ ఏంటంటే, డిడ్ యూ నో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దెన్ ప్లీజ్ మెసేజ్ హర్, షీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నాకు ముందే తెలుసు కాబట్టి నేను ముందు మెసేజ్ చేశా. మెసేజ్ చేయగానే నన్ను బ్లాక్ చేశారు, కానీ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ తీసేసుకున్నా. 2,000కి 16,000, 20,000కి 1,50,000, 20,000కి 1,50,000 అంటే ₹1,00,000 ఉన్న ఒక పేద రైతు లేకపోతే ఒక స్టూడెంట్ ఫీజు కట్టాల్సినది. మా నాన్నకి ఈ 40,000 ఫీజు కట్టడానికి మా నాన్నకి ఇంత కష్టం వచ్చింది, ఈ 40,000తోని హర్ష సాయి లాంటి వాడు ప్రమోట్ చేశాడు, అంత మానవోత్తముడు పురుషోత్తముడు దీన్ని ప్రమోట్ చేశాడు, ఫటక్కని పెట్టేసి మా నాన్నకి ఖర్చు లేకుండా చూద్దాము అనుకొని మోసపోయిన వాళ్ళు ఇంతమంది.
కదండి హర్ష సాయిని చూస్తుంటే ఒక కోటీశ్వరుడిలాగా తన దగ్గర ఏదో తనకి అవసరాలకు మించి ఓ డబ్బున్నట్టు సొసైటీకి ఏదో నేను సహాయం చేస్తున్నట్టుగా మనకు ఆ వీడియో అంటే అవన్నీ ప్లాన్డేనా? అసలు ఎవరన్నా అడిగారా ఇప్పటి వరకు నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ రూపాయి చేసినప్పుడు ఫస్ట్ లైవ్లో పెట్టి తంబోలా గేమ్లు హెల్పింగ్ గేమ్లు ఆడి కోట్లు గొలగొట్టాడు. అక్కడే లక్షలు గొలగొట్టాడు. ఒక ఫేక్ వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు చూపించి క్రౌడ్ ఫండింగ్ 1 లక్ష రూపాయలు 2 లక్షలు రాగానే ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది అని టక్కని లైవ్ ఆఫ్ చేస్తాడు. ఆ లైవ్ ఎక్కడ ఉంచడు, తీసేస్తాడు. కానీ మనోడి థర్డ్ క్లాస్ తెలివి ఏంటి అంటే యూట్యూబ్ కుకీస్లో కూడా ఆ లైవ్లు ఉండవు అని థర్డ్ క్లాస్ తెలివి. కానీ కరెక్ట్గా గనక పోలీస్ యాక్షన్ చేస్తే ఆ కుకీస్ నుంచి మొత్తం భాగోతము ఈ ఫేక్ హర్ష సాయి అనుకుంటూ హర్ష సాయి టీం చేసే ఘోరాలు డెఫినెట్గా 10 నిమిషాలు ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా ఎవరన్నా ఒక 5 నిమిషాలు గనక కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పేదవాళ్ళ డబ్బులు కనీసం ఒక 10,000 కోట్లు అయితే ఈజీగా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అక్కడ హర్ష సాయి ఆ లైఫ్ స్టైల్ చూస్తే ఖరీదైన కార్లు, ఒక ఖరీదైన ఒక 10 మంది బాడీ గార్డ్ హోటల్స్, బాడీ గార్డ్స్. మీరు చిరంజీవి గారిని ఎప్పుడైనా చూసారా? చిరంజీవి గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉండరు. కొన్నిసార్లు వర్షం కూడా ఆడనే ఒక ఆపలేదు. బ్యాటరీ న్యూస్ అన్న ప్లాట్ఫామ్ తో స్పోర్ట్స్ అప్డేట్స్ ని పొందడం మాత్రమే కాదు, ఎన్నో గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. స్కై అనే ప్రోమో కోడ్ ని వాడి మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 50 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద మాఫియాలా కనిపిస్తోంది. మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక నాట్ ఓన్లీ చిన్న ప్రమోషన్ లా కనిపించలేదు, పెద్ద మాఫియానే ఉంది దీని మీద. లేకపోతే ఇంత బ్రాడ్ లైట్లో ఇన్ని ప్రూఫ్స్ ఉన్న వ్యక్తి, ఇన్ని ప్రూఫ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని ప్రూఫ్ ఉంది, డబ్బులు తీసుకున్నాడని ఉంది, సాయం చేసింది కొంతే అని ప్రూఫ్ ఉంది, మనుషుల్ని ఫ్రాడ్ చేశాడు అన్న ప్రూఫ్ ఉంది. ఏ పోలీస్ వాళ్ళు, ఏ గవర్నమెంట్ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? రవికిరణ్ గారు, ఎక్కడ మీకు ఆ పాయింట్ టచ్ చేసింది? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంతో మంది చనిపోతున్నారు. ఉప్పల్లో చనిపోయిన అబ్బాయి, నేను ఆ పేరు చెప్పను, ఉప్పల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి వాళ్ళ వైఫ్ 8 నెలల గర్భవతి, మిస్క్యారేజ్ అయితే మొన్న ఒక 4 వారాల కిందట 3 ఏళ్ల పిల్లోడికి విషం ఇచ్చి ఫ్యామిలీ అంతం. అప్పుల బాధ తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య. రైతు ఎక్కడ నష్టపోయాడు అంటే ఈ యాప్స్లలో నష్టపోయాడు. ప్రతి ఒక్క స్కామ్. బిట్కాయిన్ ట్రేడర్ అంట, బిట్కాయిన్ అన్నది లీగల్ ఇండియాలో. అట్లా ఓపెన్గా పబ్లిసిటీ ఇస్తుంటే బ్రాడ్ డే లైట్లో ఇంత క్రైమ్స్ అవుతుంటే, ఇంత వాల్యూమ్స్లో క్రైమ్స్ అవుతుంటే ఎందుకు ఎవరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు? అందుకనే 3 వారాల నుంచి నేను నోరు మూసుకొని ఉన్నాను. ఒక లీగల్గా యాక్షన్ తీసుకోవాలంటే, ఒక పిల్లి వేయాలంటే మీ దగ్గర పూర్తిగా దానికి సంబంధించిన డేటా ఉండాలి, సాక్ష్యాలు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, హవాలా లావాదేవీలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతమందిని ఇలాగా అంటే హర్ష సాయితో పాటు ఎంతమందిని వర్కౌట్ చేశారులా మీరు? కనీసం 2-3 అయితే అన్నారు. అంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఈ జరుగుతున్న ప్రతి ఒక్క డీటెయిల్స్. ఇది నేను పర్సనల్గా తీసుకొని నేను ఫైట్ చేస్తున్న ఇష్యూ. నాకు దీనికి డబ్బులు అవసరం లేదు. నా 16 ఏళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా. 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి. ఇంకా అసలు పోరాటం ఏం లేదు. తప్పైపోయింది స్వామి, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మదర్ చనిపోయారు కానీ ఇప్పుడు పిన్ని గారు ఉన్నారు, ఆవిడ ఏం చేస్తారు, వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బావ ఏం చేస్తాడు, వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఎవరు చేస్తారు, ఈ మనీ మేనేజ్ చేసే ఈ హరి అనేవాడు ఏం చేస్తాడు. అంటే బాండ్ వాళ్ళకు కూడా ఇన్ని లక్షల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే డబ్బులతో కాదండి, నేనంటుంది బాండ్ సిల్వర్ స్పూన్ లేకపోతే గోల్డెన్ స్పూన్ లాగా ఉండే బయటికి కనిపిస్తున్నది నిజం కదా? మీరు చెప్తున్నది చాలా చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మీరు చెప్తా ఉన్నారు. మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్, కానీ నేర ప్రవృత్తి ఉన్న ఫ్యామిలీ కాబట్టి రాధేశ్యామ్ కతియార్ వాళ్ళ నాన్నగారి పేరు. ఏ మీడియా, ఏ యూట్యూబ్ ఛానల్లో రాధేశ్యామ్ కతియార్ అన్నది బయటికి రాలే. సో ఒకసారి ఆయన మీద ఉన్న కేసెస్ చూస్తే హర్ష సాయి చాలా చిన్నపిల్లోడ్లా కనిపిస్తాడు.
నింటుంది సోషల్ మీడియాలో ఒక బాగా వెళ్తున్న వాళ్ళు అంటే హర్ష సాయి లాంటి వాళ్ళు వెళ్తున్న వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళకి డిస్లైక్స్ కొడతారు, బెదిరింపులు చేస్తారు. మీకు భయం అనిపించట్లేదా? జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మొబల్లి. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నన్ను ఎవ్వడేం పీకలేడు. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఆ డబ్బు గుంజుకుంటాడేమో అని భయం. నా దగ్గర ఉన్నది ఓన్లీ లైఫ్. సో దాన్ని గుంజుకుంటే గుంజుకోండి అండి, వాడే ట్రాప్లో పడతాడు ఇంకా అంతే అంతే. రవికిరణ్ గారు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అంటే మీరు అంటే ఒక ఇద్దరు కూర్చొని ఇంట్లో మనం పేకాట ఆడుతుంటేనే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అవును, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇటువంటి పేకాట క్లబ్బులు ఆంధ్రాలో కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆన్లైన్లో ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదా చట్టాలు కావచ్చు ఎందుకు చేయట్లేదు? ఎక్కడైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ క్వశ్చన్స్కి నేను లూప్ హోల్ ఒకటి ఉంది. లూప్ హోల్ ఒకటి ఏంటి అంటే ఐటీ ఆర్ సైబర్ క్రైమ్ మీద మామూలు మన పోలీసులకి కొంచెం అవగాహన లేదు అన్నది వాస్తవం. అవగాహన లేదు అన్నది వాస్తవం. ఆ బ్లాకింగ్ పవర్ సెంట్రల్లో ఉంటుంది అన్నది వాస్తవం. కానీ అది సాకులు మాత్రమే. చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఒక్క ఈమెయిల్ పెడితే 50 సైట్లు పటక్ మళ్ళీ నెక్స్ట్ డే కనిపించవు. ఎందుకు చేయట్లేదు మరి? నాకేం తెలుసు, వాళ్ళని అడగాలి. ఇంత పోరాటం చేస్తుంటే కనీసం స్పందన లేదని ఎవరి నుంచి కూడా? ఎవరి దగ్గర నుంచి ఉంది? లోకేష్ గారికి థ్యాంక్ యూ, ఆయనకి చెప్పాను, ఆయనకి ప్రాబ్లం చెప్పాను. దీన్ని లాంగ్ టర్మ్లో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ కావాలో దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఆయన రెడీ చేయమన్నారు, చేస్తున్నాను. వాట్ అబౌట్ తెలంగాణ? అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మీరు 10 కాల్స్ చేశాను. ఓకే, 10 కాల్స్ చేశాను, స్పందన లేదు. శ్రీధర్ బాబు గారు, లోకేష్ గారు వీళ్ళది వదిలేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ సెలబ్రిటీస్, ఒక్క సెలబ్రిటీ నువ్వు చేస్తుంది రైట్, నీ వెనకాల నేనున్నాను, నీకు నేను సంఘీభావంగా చేస్తున్నాను అని మీ దృష్టిలో వచ్చిందా? హర్ష సాయికి మద్దతుగా రాజేష్ మహాసేన 50 నిమిషాలు తిట్టాడు. అప్పుడు హర్ష సాయి మీద ఆరోపణలు చేసినప్పుడు సేమ్ రాజేష్ మహాసేన వచ్చాడు. ఇప్పుడు హర్ష సాయి మీద చేస్తున్న దానికి మళ్ళీ సేమ్ రాజేష్ మహాసేన వచ్చాడు. తమన్నా సింహాద్రి ఎన్ని శాపనాలు. అంటే ఇప్పుడు అంటుంది రాజేష్ మహాసేన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది. అది నాకు తెలియదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. సపోర్టివ్ గా అతను వీడియో పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడు? అంటే వీడియో చాలా సీరియస్ గా పెట్టాడు, తిడుతూ పెట్టాడు. అదే అంటున్నాను. అదే అంతకుముందు మీ మధ్య ఇది ఏమి వైరుధ్యాలు ఏం నాకు ఆయనకి ఏముంటాయి? ఆయన ఏమన్నా నా ఎంప్లాయా లేకపోతే నేనేమన్నా ఆయన ఎంప్లాయా? మా ఇద్దరికి ఎందుకు వైరుధ్యాలు ఉంటాయి? సో ఎక్కడి నుంచో తైలం వెళ్ళింది, ఓకే, ఎక్కడి నుంచో మంచి డబ్బులు అప్పుడు ముట్టాయి, ఇప్పుడు ఇంకా భారీగా ముట్టాయి. రాజేష్ మహాసేన కూడా చాలా నేను ఎవరి దగ్గర నుంచి 5 పైసలు తీసుకోను, నేను నిజాయితీగా ఉన్నానని ఆయన రోజు వీడియోలు చేస్తూ ఉంటాడు. అవునా? మీరు యూట్యూబ్లో రాజేష్ మహాసేన క్రైమ్ హిస్టరీ అని కొట్టండి, ఇంకా ఉంటాయి. బాధితులు డైరెక్ట్గా మొహం నుంచి వచ్చి ఇట్లా వీడియో రికార్డింగ్స్ చేసిన దానికే ఇప్పటివరకు దిక్కు మొక్కు లేదు. కానీ నా ఫైట్ రాజేష్ మహాసేన మీద కాదు, ఓకే, నా ఫైట్ హర్ష సాయి మీద కూడా కాదు. నా ప్రయత్నం ఏంటి అంటే కనీసం ఒక్క బాధితుడన్నా ముందు జాగ్రత్త పడతాడు, నెక్స్ట్ ఎవరి ద్వారా అయితే మోసపోయాడో వాళ్ళ నుంచి ఎంతో కొంత నష్టంలో 10%, 5%, 1%, ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ద పర్సంటేజ్, బట్ బాధితుడికి ఎంతో కొంత ఇట్లాంటి వాళ్ళ డబ్బుల నుంచి ఈడీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ ఎంతో కొంచెం ప్రెషరైజ్ చేసి ఈ బాధితులని కొంచెమన్నా ఆదుకుంటే కానీ మనం ఇంకొక 2-3 చావులు చూడకుండా ఆగగలుగుతాం. నేను చేసేది 0.01% ఇంపాక్ట్ అంతే. మనం ఇద్దరం చేసేది, మీరు దిగినా ఎవరు దిగినా ఇంట్లో మనం చేయగలిగింది 1% మాత్రమే. ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి. స్ట్రాటజీ బాగుంటే గేమ్ ని విన్ అయ్యి క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి విశేష అధికారాలు ఉన్నాయి ఇటువంటి వాటిని నియంత్రించడానికి. దేశాల్లో ఉన్న వాటిని కూడా నియంత్రించే అధికారం ఉంది వాళ్ళకి. ఉంది. ఎందుకని అంటే దీన్ని నిజంగానే చేస్తున్న ఫైట్లో
వీటికి ముగింపు పలికే అవకాశం ఉందా బెట్టింగ్ యాప్స్కి? 100% ఉంది, ఈజీగా ఉంది, ఈజీగా ఉంది. 1 మినిట్లో చేయొచ్చు చెయ్యాలనుకుంటే. సో మీరు ప్రాబ్లమ్స్ని ప్రాబ్లం లాగా చూడండి. బెట్టింగ్ యాప్స్ అందులో తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి ఒక్కటి ఇల్లీగల్, ప్రతి ఒక్కటి రమ్మీ గిమ్మీ ప్రతి ఒక్కటి ఇల్లీగల్. అలాంటిది కలర్ ట్రేడింగ్లో ఎట్లా చేయగలుగుతున్నారు? ఏదైతే మీరు ఇప్పుడు ఆధారాలతో పాటు ఫిల్ చేస్తానంటున్నారో అటువంటి హర్షా సాయిని తీసుకొచ్చి దిశ యాప్లకి ప్రమోట్ చేయించే పరిస్థితి ఉంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? ఇంత గొంతు చించుకుంటున్నా అర్థం కావట్లేదు నా బాధ. అంటే ఇంకా ఏం చేస్తే అవుతుందో. అందుకే ఇంకా ప్రత్యక్ష కార్యాచరణకి నేను సిద్ధమవుతున్నాను. ప్రజలు మనతోనున్నారు అన్న నమ్మకం నాకుంది. సో డిజిటల్ వార్లో ఆ 20 మంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పని లేని వాళ్ళందరూ కూర్చొని లైకులు కొట్టి పెద్ద పెద్ద వాట్సాప్ గ్రూపులలో లైకులు కొట్టంగానే ఒక నిజం అబద్ధం అవ్వదు. సో ఈ వార్లో మటుకు డెఫినెట్గా విల్ బీ సక్సీడెడ్. ఇంకా మిగతా వాళ్ళు అంటే ఏదో ఒక టూర్లు వేస్తున్నట్టు మోటార్ బైక్ల మీద ఇవన్నీ ఒక కలరింగ్ ఉంది కదా. వీళ్ళిద్దరిని తీసి వీళ్ళిద్దరి మీద ఈడీ కేసెస్ వేసి వీళ్ళిద్దరు ఆస్తులు జప్తు చేసి బాధితులకి న్యాయం చేస్తే మిగతా ఉన్న బ్యాచ్ అంతా అసలు కనిపించరు. నేను ఇంకా ఇంకోటి అడగదలుచుకున్నాను. ఇప్పుడు బ్లాక్ కామెడీ పేరుతో జరుగుతున్న తండ్రి కూతురు, ఒక అన్నా చెల్లెలు, తల్లి కొడుకు, ఇలాంటి దాన్ని ఒక సెన్సిటివ్ మానవ సంబంధాలను దెబ్బతీసేలాగా జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి ధరమ్ తేజ్ అండ్ మంచు మనోజ్ గారు. ఓకే, హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్తున్నానంటే దాన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ట్వీట్ చేసి హైలైట్ చేసిన సాయి ధరమ్ తేజ్ గారికి, మంచు మనోజ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ మోర్ దెన్ దట్. సో ప్రణీత్ హనుమంతు అనుకుంటా అతని పేరు, ప్రణీత్ హనుమంతు డీజీపీ గారు ఇన్వాల్వ్ కావడం చాలా గొప్ప పని అండ్ వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతుంది అన్న నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది. కానీ ఒక్క బాధిత కుటుంబాల మీద జరిగే ఫైట్ అయితే మీకు గుర్తుంది. కానీ నెల రోజుల నుంచి గొంతు దించుకుంటున్నాను బెట్టింగ్ యాప్స్ పైన. దీని మీద అసలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు? దీని మీద మనుషులు చస్తున్నారే, ప్రతిరోజు పేపర్లలో కనిపిస్తుంది, ప్రతి పేదవాడి పాకెట్ గుల్లవుతుంది. దీని మీద ఎందుకు స్పందించట్లేదు అన్న విషయం అన్న చెప్పండి. కనీసం మేము స్పందించాం, ఓకే, అందుకే ఇంకా ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. ఎలా సంప్రదిస్తారు కిరణ్ గారు అసలు? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలాగా సంప్రదిస్తారు అసలు? యాక్చువల్గా సింపుల్ మెసేజ్తోనే. మీరు కామెంట్ చేశారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ హౌస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా చాలా వరకు దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఒక బలమైన కామెంట్ చేశారు. ఫిలిం యాక్టర్స్ అలీగారు చేయలేదా? ఓకే, మీరు మీడియాలో చూడట్లేదా? ఇన్స్టాగ్రామ్లో చూడట్లేదా? అలీగారు చేయలేదా? అలీగారి వైఫ్ చేయట్లేదా? 200 మందికి బిర్యానీ ఇచ్చేసి 2 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించడం తప్పు కాదా? అసలు ఇస్లాంలో అది ఉందా? బెట్టింగ్ యాప్స్, ఇస్లాంలో బెట్టింగ్ యాప్స్ అనేది లేదు. అది చాలా పెద్ద పాపం. అయినా చేస్తున్నారు ఎందుకు? దాని మీద ఎందుకు స్పందించట్లేదు సాయి ధరమ్ తేజ్ గారు? దాని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అలీ గారు అంటే చిన్న పిల్లోడేం కాదు కదా. సేమ్ ఇండస్ట్రీ. తెలంగాణ, ఆంధ్రాలో బెట్టింగ్ అన్నది బంద్ అన్నది తెలుసు కదా. ఆ మాత్రం అవగాహన లేని మనిషి కాదు కదా. నేను చేసింది తప్పు, నేను ఇక్కడ నుంచి చేయట్లేదు అని కూడా అనట్లేదు. కంటిన్యూ అవుతుందా ఇప్పుడు? హాయిగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు కూడా ఉంటుంటారా? అది చెప్పలేం. నేను ఎవరిని బెదిరించట్లేదు, పోరాడుతున్నా అంతే. మరోవైపు అన్వేషణ లాంటి వాళ్ళు చాలా వరకు దీన్ని ప్రమోట్ చేయనని బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళకి కూడా ఎదురవుతున్నట్టున్నాయి చాలా కష్టాలు. వాళ్ళ జీవనోపాధి యూట్యూబ్ నుంచి కాబట్టి యూట్యూబ్ని కొడతారు. అది తెలుగు భాష కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బడా సినిమాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల తీరు కావచ్చు. యువ సామ్రాట్గా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని అంత వాయిస్ బలంగా వినిపించడానికి? తప్పేం సార్, నేను ఎక్కడా హద్దులు దాటి మాట్లాడలేదు. పర్సనల్గా కించపరచలేదు. కామెడీ చేశానేమో కానీ తప్పు చేసి ఉంటానేమో కానీ కించపరచలేదు, పాపం చేయలేదు. సో దానికి ధైర్యం ఎందుకు? అది నిజమైతేనే, నా మనసుకి అది నిజం అంటేనే నా ఒపీనియన్ షేర్ చేస్తాను. అందులో తప్పే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
ప్రభుత్వాలు మీరు గత ప్రభుత్వాలపైన తీరుపైన చాలా వరకు మీరు డైరెక్ట్గానే పెట్టారు. ఎందుకు అనిపించింది? అంటే ప్రభుత్వాలు మారాలనే ఒక కాంక్ష అయితే బయటికి తీసుకెళ్ళగలిగారు. సో ఇప్పుడు ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా నిలబడుతున్నాను అంటే ఆ మారిన ప్రభుత్వాల వల్లనే కదా. ఎంతో కొంత ఓకే, ఎంతో కొంత. కానీ ఇంకా వాళ్ళ దృష్టి ఇలాంటి వాటి మీద కూడా పడాలి, వాళ్ళతోని ఇంకా మంచి పనులు చేయాలి అన్నదే నా ఉద్దేశం, అంతే. ఓకే, ఎక్కడి వరకు ప్రయాణం చేయబోతున్నారు ఈ యువ సామ్రాట్? తెలీదు. బాగానే బెదిరింపులు వస్తున్నాయి, బాగానే నిరుత్సాహంగా ఉంది. 1 మంత్ అయినా ఎటువంటి రిజల్ట్ కాలేదు, ఒక్క అడుగు కూడా ముందు పడలేదు, 1% కూడా బాధితులకి హెల్ప్ కాలేదు. సో నిరాశ నిస్పృహ అన్నది సైడ్కి ఇట్లా దరిద్రాల్లాగా ఇట్లా సైడ్కి ఉన్నాయి. నాకన్నా ముందు వాళ్ళు ఉరుకుతున్నారు, వాళ్ళకన్నా ముందు నేను ఉరుకుతా. అంటే ఇది రవికిరణ్ సింగిల్ పోరాటంగా వెళ్తుందా, లేకపోతే ఒక సమూహంగా కలుపుకొని వెళ్ళి ఆలోచన? నేను ఒక్కనే అయితే కనీసం ఒక స్టెప్ కూడా వెళ్ళలేను. కానీ చాలామంది బాధితులు దీన్ని కృతనిశ్చయంతో ఉన్నారు, దీన్ని ఎట్లా చేసి స్టాప్ చేయాలి అని ఉన్నారు కాబట్టే ముందుకెళ్తున్నాం. లేకపోతే అక్కడే ఆగిపోయేవాళ్ళం, మీ వరకు కూడా వచ్చేది కాదు. రైట్. యువ సామ్రాట్ రవికిరణ్ గారు, ఏదైనా మీ పోరాటం అనేది మీ ఒక్కరి కోసమే కాదు, చాలామంది అంటే 100 కుటుంబాలు రేపు పొద్దున్న నష్టపోయే పరిస్థితి ఉంది. 1000 కోట్ల రూపాయల వ్యాపారంలో 100 కోట్ల రూపాయల కమిషన్లో 10 మంది కుటుంబాలు నష్టపోయినట్టే. దానికి జరుగుతున్న ప్రయత్నానికి బిగ్ టీవీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఎందుకంటే సొసైటీకి సంబంధించిన దానికి మీరు చేస్తున్న అడుగు ఏదైతే ఉందో దానికి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. చాలా థ్యాంక్స్ సార్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.